మలి సర్కార్ నిరుద్యోగులకు అందిస్తున్న రాజు యువ వికాస పథకం గడువును సర్కార్ పొడిగించిందట. ఏప్రిల్ 4 తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని షై సర్కార్ మొన్ననే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని దినాలు పొడిగించింది అంటారా? అన్ని ముచ్చట్లు చెప్పనీకి నేనే ఉన్నా కదా, చెప్తా పాన్రి. మొదలైతే మన TS36 న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయర్రి. ఇట్లాంటి వార్తలు మీకు మంచి మంచి అందిస్తాం కాబట్టి జర మా వార్త నచ్చితే లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, పనికొచ్చేటోళ్ళకి షేర్ చేయర్రి. ముచ్చట్లకు పోతే షై సర్కార్ నిరుద్యోగ యువత కోసం పెట్టిన రాజు యువ వికాస పథకం గడువును సర్కార్ అయితే పొడిగించిందట. అయితే మొన్నటి వరకు ఏప్రిల్ 4 తారీఖు చివరి గారు ఉంటే ఇప్పుడు ఏప్రిల్ 14 తారీఖు దాకా కూడా పథకం అప్లికేషన్లు చేసుకోవచ్చని నిరుద్యోగులకు మంచి ముచ్చడే చెప్పిందట. నిరుద్యోగులకు అవసరమైన సర్టిఫికెట్లు లేకపోయేసరికి అందరు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికెట్లు తెచ్చుకునే పనిలో పడ్డారు. కాబట్టి 4 దినాలు పెంచుదామని చెప్పి ఇట్లా ఆలోచన చేసి సీఎం రేవంత్ సారు రాజు యువ వికాస పథకంను గడువును పెంచిండట. ఇంకో దిక్కు అయితే రాజు యువ వికాస పథకం అప్లికేషన్లు పెట్టుకోమని ఎన్ని దినాల నుంచి చెప్తున్నా నిరుద్యోగులు ఎవ్వరు పోయి కూడా చక్కగా అప్లికేషన్లు ఎత్తలేరట. రాష్ట్రం మొత్తంలో కూడా రాజు యువ వికాస పథకం కోసం నిరుద్యోగులు ఉరుక్కుంటూ పోయి అప్లికేషన్లు చేసేదైతే కనిపిస్తలేదట. మరి ఎందుకు చెప్తలేరే? 4 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందా అంటే గవర్నమెంట్ ఎన్నికల ముంగట చెప్పినప్పుడు 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇయనికే శాతనైతే లేదు. మా నిరుద్యోగులకు రాజు యువ వికాస పథకం కింద పైసలు ఇచ్చుడుగా ఏమిస్తుంది? నాకు కూడా గట్టనే పండుగల పేర్లు చెప్పి పబ్బాల పేర్లు చెప్పుకుంటూ ఆయన పొద్దు గడుపుతుంది అని అనుకుంటారో ఏమో. చక్కగానైతే ఎవరు అప్లికేషన్ చేసుకుంటలేరంటే అప్లికేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం నెల 14 దాకా టైం ఉన్నది కాబట్టి